హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం నేర్చుకుందామంటే, మనం ప్రీవియస్గా హెచ్టిఎంఎల్లో లింక్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి లింక్స్ని క్రియేట్ చేయడం మనం నేర్చుకున్నాం. సో అలాగే ఈ ఈ సిఎస్ఎస్లో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆ లింక్స్ని క్రియేట్ చేసి ఆ లింక్స్ ఉంటాయి కదా, సో దానికి మనం ఏం చేద్దామంటే స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం సిఎస్ఎస్ యూజ్ చేసి. ఓకేనా? స్టైల్స్ అంటే ఆ లింక్ యొక్క కలర్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ లింక్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా యాడ్ చేయాలి, అండ్ అలాగే ఏదైనా ఒక లింక్ని మనం క్రియేట్ చేసినప్పుడు దాని కింద ఒక అండర్లైన్ వస్తుంది కదా, సో ఆ అండర్లైన్ని ఎలా రిమూవ్ చేసేయాలి. సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అండ్ అలాగే ఇప్పుడు ఒక లింక్ ఉందనుకోండి, మనం ఆ లింక్ని విజిట్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఏ కలర్లో చేంజ్ అవ్వాలి. ఓకే, ఆ లింక్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడు అది ఏ కలర్లో చేంజ్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు వీడియో వచ్చేసరికి సిఎస్ఎస్ లింక్స్ అన్నమాట. ఓకే, ఈ లింక్స్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ క్రియేట్ చేసి ఆ లింక్స్కి స్టైల్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది వద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలి, లింక్స్ని క్రియేట్ చేయాలి. లింక్స్ని క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఏ సింటాక్స్ ఉంది, ఏ ట్యాగ్ ఉంది, యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి మనం లింక్ని క్రియేట్ చేస్తాం కదా. సో యాంకర్ ట్యాగ్ యూజ్ చేయడం కోసం నేను యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, నాకు ఎలాగ స్టార్టింగ్ ట్యాగ్ రాయగానే ఎండింగ్ ట్యాగ్ వస్తుంది కదా, సో మీరు అలా కాదు, మీరు టోటల్గా అయితే రాయండి. ఎందుకంటే నాకు ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్లో ఉండడం వల్ల నాకు ఇలా వచ్చేస్తాయి. మీకు ఫస్ట్ మీకైతే కనుక ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనకి స్టార్టింగ్ ట్యాగ్ లోపలే కదా మనం ఏం రాయాలి, యాట్రిబ్యూట్స్ అనేవి ఎక్కడ రాస్తాం, స్టార్టింగ్ ట్యాగ్ లోపలే. సో యాంకర్ ట్యాగ్కి యాట్రిబ్యూట్ ఏంటి, హెచ్రఫ్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హెచ్రఫ్ అని రాస్తున్నాను. ఇప్పుడు నేను ఈ యాంకర్ ట్యాగ్‌కి నేను ఎటువంటి లింక్ ఇవ్వాలనుకోవట్లేదు. అంటే లైక్ నేను ఈ యాంకర్ ట్యాగ్‌లోని టెక్స్ట్‌ని క్లిక్ చేస్తే అక్కడికి నావిగేట్ అవ్వాలి అని నేనేం అనుకోవట్లేదు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేసుకోవాలంటే దానికి జస్ట్ హ్యాష్ అనే సింబల్ ఇచ్చామనుకోండి. సో అదొక లింక్‌లా ఉంటది, కానీ అది ఎక్కడికి నావిగేట్ అవ్వదు. ఒకవేళ మనం నావిగేట్ అవ్వాలి అనుకుంటే గనక ఈ హెచ్‌రఫ్‌లో మనకు ప్రీవియస్‌గా తెలుసు కదా, యూట్యూబ్ యూఆర్ఎల్ గాని, గూగుల్ యూఆర్ఎల్ గాని, ఏ యూఆర్ఎల్ ఇస్తే అక్కడికి అది నావిగేట్ అవుద్దనమాట. ఓకేనా? నేను దీనికి మధ్యలో టెక్స్ట్ అనేది ఏమిస్తున్నానంటే, లైక్ నేను ఒక లింక్ అని టెక్స్ట్ ఇస్తున్నాను. ఓకే, దాన్ని సేవ్ చేశాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, నేను దాన్ని సైడ్కి పెట్టేసుకున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక లింక్ అనేది వచ్చింది చూసారా. దానికి దానికి ఏముంది, అది నార్మల్ ఏదో డిఫాల్ట్గా ఒక కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అండ్ అలాగే దానికి వచ్చేసరికి ఒక అండర్లైన్ అనేది ఉంది. ఓకే, గమనించారా మీరు అండర్లైన్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ లింక్ అనేది కనిపిస్తుందా, లేదంటే నేను ఇంకా కొంచెం పెద్దగా చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దాన్ని అయితే గనుక మనం పెద్దగా ఒకసారి చేసి చూద్దాం. అంటే ఇది చిన్నగా ఉంది కదా. సో మనకు ఇదొక ఉంది కదా టెక్స్ట్ అనేది. సో దాన్ని పెద్దగా చేయడానికి మన దగ్గర ఏముంది, ఆ ఫాంట్ సైజ్. ఓకే, ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ మనకు తెలుసు కదా, ప్రీవియస్‌గా తెలుసుకున్నాం. సో ఆ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ లింక్ ఉంది కదా, దీన్ని మనం సైజ్ అనేది పెద్దగా చేద్దామనమాట. ఓకే, దాని తర్వాత ఏం చేద్దామంటే, ఈ లింక్ యొక్క కలర్ ఉంది కదా, టెక్స్ట్ యొక్క కలర్, ఆ కలర్‌ని కూడా మనకి నచ్చిన విధంగా మనకు నచ్చిన కలర్‌లో మనం పెట్టుకుందాం. 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేద్దామంటే, ఇక్కడ అండర్లైన్ ఉంది కదా. ఓకే, ఈ అండర్లైన్ మనం ప్రీవియస్ క్లాస్‌లో టెక్స్ట్ ప్రాపర్టీస్‌లో నేర్చుకున్నాం కదా. అండర్లైన్స్ అంటే ఈ అండర్లైన్స్‌ని ఎలా తీయాలి అండ్ ఓవర్ లైన్స్‌ని ఎలా పెట్టాలి అనే దానికి ఒక ప్రాపర్టీ అంటూ ఉంది కదా, టెక్స్ట్ డెకరేషన్ అని. సో అది యూజ్ చేసి ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్న అండర్లైన్‌ని మనం రిమూవ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి, ఫస్ట్ అది లింక్ అనేది కొంచెం మనకి చూడడానికి చిన్నగా ఉంది కాబట్టి, సో నేనేం చేస్తానంటే, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రషెస్ ఓపెన్ చేశాను. దాని లోపల ఏం చేస్తున్నానంటే ప్రాపర్టీ కాలమ్ వాల్యూ రాయాలి కదా. సో నేనేం చేస్తున్నానంటే, అది పెద్దగా అవ్వడం కోసం ఫాంట్ సైజ్ ప్రాపర్టీ యూజ్ చేసి నేను దానికి ఒక 30 పిక్సెల్ అనేది ఇస్తున్నాననమాట. ఓకే, సేవ్ చేశాను. 30 పిక్సెల్ ఎందుకంటే లింక్ అనేది కొంచెం మనం చూడడానికి కూడా కొంచెం పెద్దగా ఉండాలి కదా. సో దానికోసం నేను 30 పిక్సెల్ అనేది ఇస్తున్నాను. ఓకే, అది కొంచెం పెద్దగా అయింది చూసారా. ఇప్పుడు ఇది ఏమవ్వాలంటే, నాకు ఇది ఈ బాడీకి అంటుకొని ఉంది కదా. ఓకే, సో ఇది మనకు తెలుసు కదా, దీన్ని కొంచెం మధ్యలోకి రప్పించాలంటే ఏం చేయాలి, మనం మార్జిన్ అనేది యూజ్ చేస్తాం కదా. సో నేనేం చేస్తున్నానంటే మార్జిన్ ఇస్తాననమాట. మార్జిన్ నేను ఒక 30 పిక్సెల్ అనేది మార్జిన్ ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేసారా, ఇప్పుడు కొంచెం నీట్‌గా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది దీని కలర్ అనేది మార్చాలి కదా. కలర్ మార్చాలి అండ్ అలాగే అండర్‌లైన్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసేయాలి.
సో దాన్ని ఏం చేద్దామంటే కలర్ మార్చడానికి మనం ప్రీవియస్గా టెక్స్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ తెలుసుకున్నాం కదా కలర్ అని. సో నేనేం చేస్తానంటే కలర్, దాని కలర్ వచ్చేసి ఏం పెడదాం మనం, బ్లూ అని ఇద్దాం. ఓకే, సేవ్ చేశాను. ఓకే. చూసారా, అది బ్లూ కలర్‌లో చేంజ్ అయిపోయింది చూసారా లింక్ అనేది. యాంకర్ ట్యాగ్ లింక్ ఉంది కదా! సేమ్ మనం ప్రీవియస్‌గా ఏమైతే నేర్చుకున్నామో ప్రాపర్టీస్, టెక్స్ట్‌కి సంబంధించినవి, ఫాంట్‌కి సంబంధించినవి, మార్జిన్, ప్యాడింగ్, సో అవన్నీ కూడా మనం ప్రతిసారి అప్లై చేసుకుంటూ వద్దాం. ఓకే. నేను ఇక్కడ కలర్ ఇచ్చేసాను. నాకు ఈ అండర్‌లైన్ అనేది ఉంది. సో నాకు ఆ అండర్‌లైన్ అనేది వద్దు. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు టెక్స్ట్ డెకరేషన్ అనే ఒక ప్రాపర్టీ తెలుసు కదా! ఓకే. టెక్స్ట్ డెకరేషన్. సో నేను ఆ టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేసి మనం ఏమేం చేసాం, అండర్‌లైన్ కావాలంటే అండర్‌లైన్ పెట్టుకున్నాం. లేదా ఓవర్‌లైన్ కావాలంటే ఓవర్‌లైన్ పెట్టుకున్నాం. ఇవన్నీ చేసాం కదా! బట్ నాకు ఈ అండర్‌లైన్ అనేది వద్దు. సో అండర్‌లైన్ వద్దన్నప్పుడు మనం ఏం చేయాలంటే నన్. దాని యొక్క వాల్యూ అనేది టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే వాల్యూ ఇచ్చామనుకోండి. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా, అండర్‌లైన్ అనేది పోయింది. అది మనకు వద్దు కాబట్టి మనం దాన్ని తీసేసామనమాట. ఓకే. ఇదొచ్చేసరికి ఒక లింక్ ఏదైతే ఉందో ఆ లింక్‌ని ఫాంట్ సైజ్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఓకే. దాని యొక్క కలర్‌ని ఏ విధంగా చేంజ్ చేయాలి? దానికి దానికి డిఫాల్ట్‌గా మనం ఏదైనా ఒక లింక్‌ని క్రియేట్ చేసామనుకోండి, దానికి డిఫాల్ట్‌గా అండర్‌లైన్ అనేది ఉంటదనమాట. సో, ఆ అండర్‌లైన్‌ని రిమూవ్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ ఒక టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఉంది. సో, దానికి వాల్యూ అనేది నన్ అని ఇచ్చాను. సో, అది రిమూవ్ అయితే అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఈ లింక్ అనేది మనం క్రియేట్ చేయగానే ఎలా ఉంది కదా! సో, ఇక్కడ యారో మార్క్ చూసారా ఎలా ఉందో? ఆ లింక్ మీదకెళ్ళగానే యారో మార్క్ ఒక హ్యాండ్ వచ్చింది చూసారా? సో, ఒక పాయింటర్ లాగా ఒక హ్యాండ్ అనేది వచ్చింది చూసారా? సో, మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ అనేది ఉంది కదా! ఆ లింక్ మీదకెళ్ళినప్పుడు నాకు ఆ లింక్ యొక్క బ్లూ కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. మళ్ళీ ఆ మౌస్ అనేది దూరంగా వచ్చేస్తే నార్మల్ డిఫాల్ట్ కలర్‌లో ఉండాలి. దాని మీదకి మౌస్ ఎప్పుడైతే ఎళ్ళిందో అప్పుడు నా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. ఓకే. అదొక కండిషను. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటంటే మనం ఈ లింక్‌ని క్లిక్ చేసామనుకోండి. ఓకే. ఈ లింక్‌ని క్లిక్ చేసామంటే దాని అర్థం ఏంటి? అది ఏంటిది మనం ఇచ్చిన లింక్‌కి నావిగేట్ అవుతున్నట్టు కదా! అంటే విజిట్ చేస్తున్నాం కదా! సో, ఆ విజిట్ చేసినప్పుడు నాకొక కలర్ ఉండాలి. ఓకే. ఒకవేళ మనం లింక్‌ని క్లిక్ చేయగానే దాని అర్థం ఏంటి? యాక్టివ్‌లో ఉండదు కదా లింక్ అనేది. సో, అలా యాక్టివ్‌గా ఉన్నప్పుడు నాకొక కలర్ అనేది కావాలి. ఓకే. ఇవన్నింటికి ఈ 4 కండిషన్స్ అంటే ఒక మౌస్ అనేది దాని మీద హావర్ చేసినప్పుడు ఒక కలర్ కావాలి. అండ్ దాన్ని విజిట్ చేసినప్పుడు ఒక కలర్ కావాలి. అండ్ అలాగే ఆ లింక్ అనేది యాక్టివ్‌గా ఉన్నప్పుడు నాకు ఒక కలర్ కావాలి. సో, దీన్ని మనం ఏ విధంగా అచీవ్ చేస్తామో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఏం చేద్దామంటే మనం ప్రీవియస్‌గా ఉన్నది కదా! సో, నేను దీన్ని తీసేస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. మనకు ప్రీవియస్‌గా ఎలా ఉందో అలా వచ్చేసింది. సేమ్. ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ లింక్ అనేది నార్మల్ డిఫాల్ట్ కలర్ కావాలి కదా! సో, దానికోసం మన దగ్గర ఏ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఏ కాలమ్ లింక్. ఓకే. ఇది యూజ్ చేసి మనం ఏ కాలమ్ లింక్ యూజ్ చేస్తున్నాం కదా! ఇదేంటంటే దీని యొక్క అర్థం ఏంటంటే యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ యాంకర్ ట్యాగ్ అనేది డిఫాల్ట్‌గా అక్కడ ఏ కలర్ అనేది కనిపించాలో మనకి ఇది చెప్పుద్దనమాట. ఓకే. నేను ఇక్కడ ఇప్పుడు మీకు ఒకసారి అర్థమవుతుంది చూడండి. కలర్ రాసాను. రెడ్ సేవ్ చేశాను. ఓకే. ఒకసారి జస్ట్ ఎ మినిట్. ఓకే. ఇక్కడ రెడ్ ఎందుకు రాలేదంటే, మనం ఇందాక ఈ లింక్‌ని ఏం చేసాం, క్లిక్ చేసాం కదా! క్లిక్ చేసామంటే దాని అర్థం ఏంటి? ఆ లింక్‌ని మనం ఆల్రెడీ విజిట్ చేసేసాం కదా! సో, అందుకని ఇప్పుడు అది విజిటింగ్‌లో ఉందన్నమాట. అంటే అది నార్మల్ డిఫాల్ట్ పొజిషన్‌లో లేదు. సో, అందుకనేసి రెడ్ అనేది అప్లై అవ్వలేదన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇందాక విజిటెడ్ చేసామన్నాం కదా! ఇప్పుడు విజిట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చే మీకు కలర్ ఏదైతే ఇస్తానో, ఈ లింక్ అనేది ఉంది కదా! ఆ కలర్‌లో ఉంటదనమాట. ఎందుకంటే మనం దీన్ని ఇందాక క్లిక్ చేసాం కదా! అంటే విజిట్ చేసాం కదా ఇందాక. సో, అప్పుడు అది ఆ కలర్ అనేది తీసుకుంటదనమాట. ఒకసారి మనం దీన్ని చూద్దాం. టెస్ట్ చేసి చూద్దాం. విజిటెడ్. ఓకే. విజిటెడ్ అంటే యాంకర్ అనేది విజిటెడ్ అయినప్పుడు నాకు కావాల్సిన కలర్ ఏంటంటే బ్లూ కలర్ కావాలనమాట. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇదొచ్చేసి బ్లూ కలర్‌లో ఉంటదనమాట. ఓకే. చూసారా, ఇక్కడ బ్లూ కలర్ అయింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసేద్దాం. ఎందుకంటే మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది కదా! ఫాంట్ సైజ్ వచ్చేసరికి ఒక 40 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేశాను. ఓకే. ఓకే. ఇప్పుడు చూసారా మీకు బ్లూ కలర్ అనేది ఎందుకొచ్చింది? ఇందాక మనం ఏ లింక్ అని ఇచ్చి కలర్ రెడ్ అని వచ్చినప్పుడు రెడ్ అని రాలేదు. ఎందుకంటే ఇది డిఫాల్ట్ కలర్. ఓకే. ఇదొచ్చేసి మనం అసలు ఎటువంటి విజిటింగ్ చేయలేదనుకోండి, అప్పుడు డిఫాల్ట్‌గా మనకి రెడ్ అనేది డిస్‌ప్లే అవుద్దనమాట. బట్ మనం ఏం చేసాం ప్రీవియస్‌గా దాన్ని క్లిక్ చేసాం కదా! క్లిక్ చేసామంటే దాని అర్థం ఏంటి? అది విజిట్ అయిపోయింది ఆల్రెడీ. సో, విజిట్ అయిపోయింది కాబట్టి యాంకర్ ట్యాగ్‌కి విజిట్ కలర్ వచ్చేసి నేను బ్లూ ఇచ్చాను. అది విజిట్ అయింది కాబట్టి బ్లూ కలర్ అనేది ఈ లింక్‌కి వచ్చిందనమాట. సో, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ ఇలా ఉంది కదా! సో, నేను యారో మార్క్ దీని మీదకెళ్ళినప్పుడు మౌస్ అనేది చూసారా అది ఎలా ఉందో ఒక హ్యాండ్ వచ్చింది చూసారా?
నాకు అలాంటి టైంలో దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోవాలనమాట. ఓన్లీ మౌస్ దాని మీదకెళ్ళినప్పుడు మాత్రం కలర్ అనేది చేంజ్ అవ్వాలనమాట. దీన్నొచ్చేసి హావర్ ఎఫెక్ట్ అంటారనమాట. ఓకే. హావర్ ఎఫెక్ట్. సో, ఆ హావర్ ఎఫెక్ట్ అనే దానికి ఏం చేద్దామంటే యాంకర్, హోవర్, కాలన్ పెట్టి హోవర్. ఓకే. ఫ్లవర్ బేస్ ఓపెన్ చేశాను. అంటే యాంకర్ ట్యాగ్ అనేది హోవర్ చేసినప్పుడు మనం ఏ కలర్ అయితే అప్లై చేస్తామో ఆ కలర్ అనేది చేంజ్ అవుద్దనమాట. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే కలర్ వచ్చేసి మనకు తెలిసిన కలర్స్ ఏమున్నాయి లైక్ ఇక్కడ మనకి బాగా కనిపించే కలర్స్ ఏమున్నాయి? నేనొచ్చేసి ఆక్వా ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేశాను. దాని కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం దానికి విజిటెడ్ కలర్ ఒకటి ఇచ్చాం. సో, అది విజిట్ అయింది కాబట్టి సో, ఈ కలర్‌లో ఉంది. ఎటువంటి చేంజెస్ లేదు. ఇప్పుడు హోవర్ ఇచ్చాం కదా! అంటే మౌస్ అనేది దాని మీదకెళ్తే మనకి ఆక్వా కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. సో, అది చేంజ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఓకే. చూసారా అక్కడ చేంజ్ అయిందా? మౌస్ అనేది నార్మల్‌గా ఉంది. సార్ దాని మీదకి ఎప్పుడైతే మౌస్ ఎళ్ళిందో అప్పుడే చేంజ్ అవుతుంది. సో, మనం ఇంకా క్లియర్‌గా కావాలంటే మనకి ఇంకా కనిపించే కలర్స్ ఏమున్నాయి? ఓకే. ఇంకేం గ్రీన్ కలర్ పెట్టి చూద్దాం ఒకసారి. గ్రీన్ సేవ్ చేశాను. రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు చూసారా? చూసారా? అది బ్లూ కలర్‌లో ఉంది. బ్లూ కలర్ అనేది ఎప్పుడుంది? మనం దాన్ని విజిట్ చేసాం కాబట్టి, విజిట్ చేసినప్పుడు మనకి ఏ కలర్ కావాలని రాసాం? బ్లూ కలర్ కావాలని రాసాం కాబట్టి బ్లూ కలర్‌లో ఉంది. రైట్. ఓకే. మనం క్రియేట్ చేసిన మనం ఈ యాంకర్‌ని క్రియేట్ చేసిన స్టార్టింగే దాన్ని ఎటువంటి విజిట్ చేయకపోతే డిఫాల్ట్‌గా ఈ కలర్ అనేది ఉంటది. వన్స్ మనం విజిట్ చేసిన తర్వాత ఈ కలర్‌లోకి వచ్చేసిందనమాట. ఆల్రెడీ ప్రీవియస్‌గా విజిట్ చేసాం కాబట్టి ఈ కలర్‌లోకొచ్చింది. మౌస్ అనేది దాని మీదకి వెళ్ళగానే చూడండి ఒకసారి దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది గ్రీను. ఓకే. గ్రీన్‌లో చేంజ్ అయింది చూసారా? గ్రీను. ఇది బ్లూ. దాని మీదకి మౌస్ ఎళ్ళింది గ్రీన్. మళ్ళీ మౌస్ బయటకొచ్చింది నార్మల్ డిఫాల్ట్ విజిటెడ్ కలర్‌కొచ్చింది. ఇప్పుడేం చేద్దామంటే, మనం మౌస్‌ని క్లిక్ చేస్తున్నాం గదా! మనం మౌస్‌ని క్లిక్ చేసామంటే దాని అర్థం ఏంటి? మౌస్ అని ఆ లింక్ అనేది యాక్టివ్‌గా ఉన్నట్టు కదా! సో, నాకు యాక్టివ్‌గా ఆ లింక్ ఏదైతే ఉందో అది యాక్టివ్ టైమ్‌లో దాని కలర్ అనేది చేంజ్ అయిపోవాలనమాట. ఓకే. దానికోసం మన దగ్గర ఏం చేస్తామంటే యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసి అది ఏం చేయాలి? యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఓకే. అది యాక్టివ్‌గా ఉన్నప్పుడు నాకు కలర్ వచ్చేసి ఓకే. ఇక్కడ బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. సో, మనం ఇంకా ఇప్పుడు యెల్లో అనేది పెడదాం. ఓకే. యెల్లో సేవ్ చేశాను. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి సరింగానే. రిఫ్రెష్ చేశాను. అది బ్లూ కలర్‌లోనే ఉంది. దాని మీదకెళ్ళగానే గ్రీన్ వచ్చింది. దాన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో అది యెల్లో కలర్‌లోకి చేంజ్ అయ్యిద్ది. ఒకసారి చూడండి. చేంజ్ అయింది చూసారా? చేంజ్ అయింది చూసారా? ఓకే. నేను నేను దాన్ని క్లిక్ చేసిన ప్రతిసారి కూడా అది యెల్లో కలర్. అంటే ఏంటంటే మనం ఈ లింక్ ఏదైతే ఉందో, ఆ లింక్‌ని మనకు కావాల్సిన విధంగా దాని ఫాంట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, దాని కిందున్న అండర్‌లైన్‌ని రిమూవ్ చేయొచ్చు. అండ్ అలాగే లింక్ అనేది లైక్ దానికంటే ఒక 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. అంటే డిఫాల్ట్‌గా ఒక లింక్ అనేది ఉంటది. సో, దాన్ని ఎప్పుడైతే మనం విజిట్ చేసామో, దాని యొక్క కలర్ అనేది చేంజ్ చేసేసాం ఇక్కడ. ఓకే. నెక్స్ట్ మౌస్ అనేది దాని మీదకెళ్ళినప్పుడు, మనం దాని యొక్క కలర్‌ని చేంజ్ చేసేసాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్. మనం దాన్ని క్లిక్ చేసినప్పుడు అది యాక్టివ్‌లో ఉన్నట్టు కదా! సో, అప్పుడు కూడా కలర్ అనేది చేంజ్ అయింది. ఓకే. మీకింకా క్లియర్‌గా అర్థం అవ్వాలంటే మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కూడా ఇద్దాం. ఓకేనా? దీనికొచ్చేసరికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేనేమిస్తున్నానంటే, బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇస్తున్నాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేశాను. ఓకే. ఇప్పుడు అదేంటంటే, మనం యాంకర్ ట్యాగ్ డిఫాల్ట్‌గా ఉన్నప్పుడు బ్లూ ఇచ్చాం కదా! మరి మనం విజిటర్‌కి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు కదా! అందుకనేసి అది అక్కడ అలా ఉందనమాట. సో, నేనే ఇక్కడ ఏం చేస్తానంటే, విజిట్ చేసినప్పుడు నాకు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే, రెడ్ అనే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి. సేవ్ చేశాను. రిఫ్రెష్ చూసారా? ఇదేమైంది ఆల్రెడీ విజిటెడ్ లింకే కదా! అందుకే కదా కలర్ అనేది బ్లూ కలర్‌లో ఉంది. సో, అది విజిటెడ్ లింక్ కాబట్టి మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రెడ్ వచ్చేసింది. సో, ఇది ఓకే. మౌస్ అనేది చూసారా? ఓన్లీ దాని మీదకెళ్ళినప్పుడు మాత్రమే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే గ్రీన్ కలర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎటువంటి చేంజెస్ లేదు. నాకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది కూడా చేంజ్ అవ్వాలి. ఏంటి మౌస్ దాని మీదకెళ్ళినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలి? నేను వైట్ అనేది ఇస్తాను బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను వైట్ అనేది ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. ఎటువంటి చేంజెస్ లేదు. మౌస్ అనేది దాని మీదకెళ్ళిన వెంటనే మనకేం కావాలి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ రావాలి. టెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ రావాలి. చూసారా? ఓకే. చూసారా? మీకు వైట్ కాదు. నేను ఇంకొక వేరే కలర్ ఇస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు గ్రీన్ కావాలి బ్యాక్‌గ్రౌండ్ కలర్. గ్రీన్ సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. ఎటువంటి చేంజెస్ లేదు. నార్మల్‌గా ఉంది. సారీ గ్రీన్ ఇస్తే కలర్ కూడా గ్రీనే కదా! మనకది కనిపించదు. యెల్లో ఇద్దాం. సేవ్ చేశాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడొచ్చేసి మౌస్ దాని మీదకెళ్ళినప్పుడన్నీ ఈ మౌస్ చూడండి. చూసారా? దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఈ మౌస్ దాని మీదకెళ్ళగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యెల్లో అయిపోయింది.
ఆ టెక్స్ట్ కలర్ అనేది గ్రీన్ అయిపోయింది. చూసారా? ఓన్లీ మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే డిఫాల్ట్‌గా ఉన్న విజిటెడ్ పొజిషన్‌లోకి వచ్చేసిందనమాట అది. ఓకే. ఇప్పుడు అది యాక్టివ్‌లో ఉంది కదా! నాకు యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఏం కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఈ యెల్లో ఉంది కదా! నేను దీన్ని ఏం చేస్తానంటే టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తాను. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. అదంతా నార్మల్‌గా విజిటెడ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి లింక్ విజిటెడ్‌గా ఉంది. ఒకసారి దాని మీదకి హోవర్ చేద్దాం. ఓకే. దీన్నొచ్చేసి హోవర్ ఎఫెక్ట్ అంటారనమాట. హోవర్ చేయగానే ఆ లింక్ యొక్క కలర్ టెక్స్ట్ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చింది. నేను దాన్ని యాక్టివ్ చేయగానే, దాన్ని క్లిక్ చేయగానే కలర్ అనేది టెక్స్ట్ కలర్ అనేది వైట్ రావాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ రావాలి. ఒకసారి చూద్దాం. చూసారా? అక్కడ చూసారా? టెక్స్ట్ అనేది వైట్ వచ్చేసింది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ అయిపోయింది. ఓకే. ఇదొచ్చేసి మనం యాంకర్ ట్యాగ్ లింక్స్ ఏమైతే ఉన్నాయో లింక్స్‌ని మనం ఈ విధంగా అదున్న స్టేట్‌ని బేస్ చేసుకొని నాకు ఈ స్టేట్‌లో ఈ విధమైన కలర్ కావాలి. ఈ విధమైన బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలి అని మనం చెప్పుకోవచ్చనమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు హోవర్ ఎఫెక్ట్ ఉంది కదా! నాకు ఫాంట్ సైజ్ అనేది నాకు ఒక 60 పిక్సెల్ కావాలనమాట. ఓకే. సేవ్ చేశాను. అది సారీ 60 కాదు. మనం ఇంకా ఎక్కువ పెట్టుకుందాం. ఓకే. 100, 160 పెట్టాను. సేవ్ చేశాను. ఇప్పుడేమవుద్దంటే డిఫాల్ట్‌గా దీని యొక్క ఫాంట్ సైజ్ ఎంతుంది? 40 పిక్సెల్ ఉంది కదా! సో, నేను హోవర్ ఎఫెక్ట్ ఎప్పుడు చేశానో అప్పుడు దాని ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనమాట. ఓకేనా? ఒకసారి సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. డిఫాల్ట్‌గా ఉంది. దాన్ని హోవర్ చేయగానే చూడండి. చూసారా? మీకు అబ్జర్వ్ చేసారా? ఓన్లీ దాని మీదకి ఎప్పుడైతే మౌస్ ఎళ్ళిందో ఆ ఫాంట్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. 160 పిక్సెల్. అదిగో చూసారా? ఆ మౌస్ అనేది దాని మీద ఉంది కదా! అది ఎంత పెద్దగా అయిపోయిందో చూసారా? ఇప్పుడు దీని యొక్క ఫాంట్ సైజ్ ఎంత 160 పిక్సెల్ అన్నమాట. బ్యాక్ వచ్చేస్తే నార్మల్. దాని మీదకి ఎళ్ళినప్పుడే అన్నమాట. ఓకే. ఇదొచ్చేసరికి యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని యొక్క స్టేజ్‌ని దాని యొక్క స్టేట్‌ని బట్టి మనకు కావాల్సిన విధంగా మనం స్టైల్స్‌ని అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. ఇది కంప్లీట్‌గా వచ్చేసి యాంకర్ ట్యాగ్‌కి సంబంధించిందనమాట. ఓకే. మనం ఇంకా కావాలితే ఇదే యాంకర్ ట్యాగ్‌ని మనం బటన్స్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. లైక్ దీనికంటూ ఒక బార్డర్ ఇచ్చుకోవచ్చు. ఓకే. నేను సేవ్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఒకసారి. అక్కడ ఒక బార్డర్ అనేది వచ్చింది చూసారా? నేను అక్కడ మనకు పిక్సెల్స్ ఎక్కువిస్తే డెప్త్ కనిపిస్తది. సేవ్ చేశాను. ఓకే. చూసారా? అక్కడ ఒక బార్డర్ అనేది ఉంది చూసారా? ఓకే. సో, దానికి మళ్ళీ నేను ప్యాడింగ్ అనేది ఇస్తాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. చూసారా ప్యాడింగ్ ఇవ్వగానే చూసారా అదేమైందో? ప్యాడింగ్ అంటే ఏంటి? దాని యొక్క బార్డర్‌కి, కంటెంట్‌కి మధ్యలో గ్యాప్‌నే కదా ప్యాడింగ్ అంటాం. సో, అదన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్‌గా ఒక మార్జిన్ అయితే ఇద్దాం. ఒక 40 పిక్సెల్ మార్జిన్ ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే. చూసారా? ఇది ఇక్కడికి డిస్టెన్స్ అనేది వచ్చింది చూసారా? ఇదన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా ఏంటంటే యాంకర్ ట్యాగ్‌ని మనం క్రియేట్ చేసి దాన్ని మనం ఏ విధంగా స్టైల్స్ ఫాంట్ సైజ్ ఇవ్వచ్చు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, బార్డర్స్, మార్జిన్, ప్యాడింగ్ సో, మనం ప్రీవియస్‌గా నేర్చుకున్న అన్నీ కూడా మనం దీనికి అప్లై చేయొచ్చనమాట. ఓకే. అడిషనల్‌గా ఏం చేయొచ్చంటే హోవర్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వొచ్చనమాట. అంటే ఓన్లీ మౌస్ దాని మీదకెళ్ళినప్పుడు నాకు ఎటువంటి చేంజెస్ కావాలి అనేది కూడా మనం ఇవ్వొచ్చనమాట ఇక్కడ. ఓకేనా? ఇది కంప్లీట్‌గా వచ్చేసి అసల లింక్స్‌కి, సీఎస్ఎస్ చూసేసి ఏ విధంగా స్టైల్స్ చేస్తామనేది ఇది కంప్లీట్ వీడియో అన్నమాట. ఒకవేళ మీకు ఈ వీడియో గనుక అర్థమైనట్లయితే గనుక మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.